శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశ 50వ భాగం 22/7/25 యోగానంద ప్రకరణ. బ్రహ్మానందం ప్రవక్ష్యామి జ్ఞాతే తస్మిన్నశేషతః ఐహికాముష్మికానర్ధవ్రతం హిత్వా సుఖాయతి నత్వా శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వరౌ బ్రహ్మానంద అభిధం గ్రంథం వ్యాకుర్వే బోధసిద్ధయే. బ్రహ్మానందం అనేటువంటి ప్రకరణాన్ని ప్రవక్ష్యామి చెబుతున్నా. తస్మిత్ ఆ బ్రహ్మానందం నిశ్శేషతః పూర్ణంగా అంటే పూర్తిగా కంప్లీట్లీ జ్ఞాతే సతి తెలియబడినదవుతుంటే ఐహికాముష్మిక ఇహలోక పరలోక సంబంధమైన అనర్థాలయ వ్రాతం సమూహాన్ని హిత్వా వదలి సుఖాయతే సుఖిస్తారు. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తు మునీశ్వరా ఏ మందాస్తేనుకంప్యతే సవిశేష నిరూపణై అనే వేదవాక్యం ఏ మంద ప్రజ్ఞులు నిర్విశేష పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకొనటానికి అసమర్థులో చేతకాని వాళ్ళు సవిశేష నిరూపణం చేత అనుగ్రహింపబడుతున్నారని చెబుతారు. అలాగే సవిశేష బ్రహ్మరూపులైన దేవతల యొక్క స్వరూపానికి నిర్విశేష బ్రహ్మరూపత్వం చెప్పబడటం వల్ల ఆనందో బ్రహ్మేత్యాది శృతుల చేత బ్రహ్మానికి ఆనంద రూపత్వం చెప్పబడటం వల్ల బ్రహ్మానందం అది ఈ గ్రంథం అంటే ఈ భాగం ప్రారంభించటం వల్ల యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి అనేటువంటి న్యాయం వల్ల బ్రహ్మ అనుసంధాన లక్షణంగా మంగళాచరణం ఈ విషయం నుండి ఈ ప్రకరణలో సిద్ధిస్తుందని తెలుసుకో. ఈ శ్లోకం యొక్క ఉత్తరార్ధంలో దుఃఖ నివృత్తి ఇష్టప్రాప్తి రూపమైన ప్రయోజనత్వం మొదటనే చెప్పబడి అప్రతిపాద్య ప్రతిపాదక రూపమైన బ్రహ్మానందాన్ని తెలుసుకోవటం వల్ల ఇహలోకంలో ఉన్న దేహపుత్రాదులలో నేను నాది అనే అభిమానంతో కూడిన ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవక దుఃఖ సమూహాలు పరలోకంలో గల అత్రివిధ సుఖ సమూహం నిశ్శేషంగా వదిలేసి పురుషుడు నిత్య సుఖస్వరూప బ్రహ్మమే తాను అవుతున్నాడని అభిప్రాయం. బ్రహ్మవిత్ పరమాప్నోతి శోకం తరతి చాత్మవిత్ రసో బ్రహ్మరసం లబ్ధ్వా ఆనందీ భవతి తాన్యథా. బ్రహ్మవిత్ నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు పరం నిరతిశయ ఆనంద స్వరూప బ్రహ్మాన్ని ఆప్నోతి పొందుతాడు. ఆత్మవిత్ భూమ శబ్దం చేత చెప్పదగిన ఆత్మను తెలుసుకున్నవాడు శోకం తమోమూలమైన సంసార దుఃఖాన్ని తరిస్తాడు. రసః ఆనంద స్వరూపుడైన ఆత్మ రసం ఆనంద రూపమగు బ్రహ్మాన్ని లబ్ధ్వా పొంది అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం చేత ఇది పొంది ఆనందీ భవతి నిరతిశయ ఆనందం కలవాడవుతున్న అన్యథా మరొక విధంగా కాజాలు. తైత్తిరీయ ఉపనిషత్
బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మవిదుడు కైవల్యాన్ని పొందుతాడు అని చెప్పి తరతి శోకమాత్మవిత్ అనేది కూడా ఐతరేయ శృతి. విదుడు సర్వశోకాల నుండి ముక్తుడవుతాడని చెబుతాడు. రసో వై సహ రస హేవాయం లబ్ధ్వానందీ భవత్ అనే తైత్తరీయ ఉపనిషత్ బ్రహ్మం ఆనందస్వరూపమని, అలాంటి బ్రహ్మస్వరూప విజ్ఞప్తి చేతని ఆనందం లభిస్తుంది అని చెబుతారు. కాబట్టి నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకున్న ఆత్మవిదు సంసార దుఃఖాన్ని తరించి నిరతిశయ ఆనందాన్ని పొందు. ఇతర ఉపాయాల వల్ల ఇలాంటి ఉత్కృష్ట పదవి లభించదు అని ప్రతిష్టాం విందతే స్వస్మిత్ యదాన్యశాదధసోభయ కురుతేస్మిన్నంతరం చేదత్ తస్య భయం భవేత్. యదా ఎప్పుడు స్వస్మిన్ స్వస్వరూపంలో ప్రతిష్టను సంశయ విపర్య రాహిత్యంచేత్ బ్రహ్మహాస్మి నేనే బ్రహ్మమనే స్థితి విందతే పొందుతాడు. అధా అప్పుడే సహా వాట్ అభయ భయరహితుడు స్యాత్ అవుతాడు. తస్మిన్ ఆ బ్రహ్మంలో అంతరం భేదాన్ని కురుతే చేస్తే అప్పుడు తస్యావాడి భయం భవేత్ కలు. బ్రహ్మం వేరు నేను వేరు అనుకుంటే భయం, నేనే బ్రహ్మం అనుకుంటే భయరాహిత్యం. పై వ్యాఖ్యలో ఉదహరింపబడి యదా హే వైష అభయం ప్రతిష్టాం విందతే అనే శృతి ఏ కాలంలో ముముక్షువు విద్వద్ అనుభవ గమ్యమగునటువంటి ఇంద్రియ అగోచరమైనటువంటి స్వరూపంచేత స్వకీయత్వరహితమైనట్ శబ్దంచేత వేరులేనట్ స్వమహిమయందు ఉన్నట్ అద్వితీయ బ్రహ్మంలో అభేద బుద్ధితో సంశయ విపర్యయ రాహిత్యంచేత అనుమానం లేకుండా అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిని గురు ఉపదేశ శ్రవణ మననాది కాల చేత పొందుతాడు. అప్పుడా విద్వాంసుడు భయరహిత మోక్షరూపాద్వితీయ బ్రహ్మాన్ని పొందినవాడవుతాడని చెబుతాడు. యదా హ్యేవైషయేతస్మిన్ ఉదరతస్య భయం భవతి అనే శృతివాక్యం ఏ పురుషుడు ఒకే కాలంలో పూర్వోక్త ప్రత్యేక భిన్న బ్రహ్మంలో కొంచెమైన ఉపాసనకాది లక్షణ భేదాన్ని చూపిస్తాడు. అప్పుడే ఆ భేద దృష్టి కలవాడి సంసార ప్రయుక్త దుఃఖం కలుగుతోందని కూడా చెప్పి ఇలా రెండు శృతి వాక్యాలు అన్వయ వ్యతిరేకముఖంగా బ్రహ్మజ్ఞానం వల్ల దుఃఖ నివృత్తి కలుగుతోంది అని ఘంటాపదంగా చెప్పి వాయు సూర్యో వహ్నిరింద్రో మృత్యుర్జన్మాంతరేంతరం కృత్వా ధర్మం విజానంతో అప్యస్మాద్భీత్యా చరంతి. వాయువు సూర్యుడు వహ్ని అగ్ని, ఇంద్రుడు మృత్యు యముడు. జన్మాంతరంలో అంతరం భేదాన్ని కృత్వా చేసి ధర్మాన్ని వికాసంతో ఎరిగిన వాళ్ళ విజానంతో ఎరిగిన వాళ్ళు అయినా భీత్యా భయంచే చరంతి సంచరిస్తున్నారు కదా. జగన్నియామకత్వం చేత
ప్రసిద్ధులైనటువంటి వాయు, సూర్య, అగ్ని, ఇంద్ర, మృత్యువనేటువంటి ఈ పంచదేవతలు పూర్వజన్మంలో ఇష్ట ప్రకారంగా లక్షణాలు కల ధర్మాన్ని జ్ఞానపూర్వకంగా అనుష్ఠానం చేసిన వాళ్ళు అయినప్పటికీ ప్రత్యేగాత్మ బ్రహ్మాలను భేద బుద్ధితో చూసిన వాళ్ళు, ప్రత్యేగాత్మ వేరు బ్రహ్మం వేరు అని భేద బుద్ధితో చూసిన వాళ్ళు అవ్వటం చేత వాళ్లకంటే వాయువు మొదలైన వాళ్ళని బ్రహ్మాని భీతి చెందిన వాళ్ళై తమ తమ వ్యాపారాలలో ప్రవర్తిస్తున్నారని భీషాస్మాద్వాత పవద ఇలాంటి మంత్రాలన్నీ చెబుతారు. ఈ ప్రకారమే భయదస్యాగ్ని స్థపది ఇలాంటి కథ ఉపనిషత్తు శృతి కూడా చెప్పు. ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన ఏతమేవ తపేన్నైష చింతా కర్మాగ్ని సంభృత. బ్రహ్మణ బ్రహ్మము యొక్క ఆనందం ఆనంద స్వరూపాన్ని విద్వాన్ అపరోక్షత్వం చేత తెలుసుకొన్నవాడు కుతశ్చన దేనివల్ల నభిభేది భయాన్ని పొంద. కర్మాగ్ని సంభృత కర్మ అనేటువంటి అగ్ని వలన సంభవింపబడిన ఏషాయి చింతా చింత ఏతమేవ ఆ బ్రహ్మవేత్తని నపేత తపింపజాలద్దు. ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన అనేటువంటి తైత్తిరీయ ఉపనిషత్తు శృతి బ్రహ్మస్వరూపాన్ని అపరోక్షంగా ఎరింగిన బ్రహ్మవిదు ఇహలోకంలో వ్యాధ్యాధికాల చేత వ్యాధి, రోగం, దృష్టు మొదలైన ముసలితనం వాటి చేత పరమంలో పాపాధికం చేత భయాన్ని పొందడు. మళ్ళా ఆనందో బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన అనే తైత్తిరీయక శృతి బ్రహ్మస్వరూపాన్ని అపరోక్షంగా ఎరిగిన బ్రహ్మవిదుడు ఈ లోకంలో వ్యాధులు కానీ మొదలైన వాటి చేత, పరలోకంలో పాపాదికాల చేత భయం పొంద. అలాగే ఏతగం హవాబ న తపది కిమహగం సాధునాకరవం కిమహం పాపమకరవం అనే వేదవాక్యం పుణ్యం చేయని వాడి అయ్యో నేనెందుకు పుణ్యం చెయ్యలేదని, పాపం చేసిన వాడి అయ్యో నేను పాపం ఎందుకు చేశానని చింత కలిగిస్తూ, అలాంటి చింత తత్వజ్ఞానికి కలగదని చెబుతోంది. ఏవం విద్వాన్ కర్మణిని ద్వే హిత్వాత్మానం స్మరేత్ సదా కృతే చ కర్మణి స్వాత్మరూపే నైవైషమస్యతి పశ్యతి. ఏవం ఈ విధంగా విద్వాన్ బ్రహ్మాన్ని తెలిసినవాడు ద్వే రెండైన కర్మని కర్మలను హిత్వా వది సదా ఎప్పుడు ఆత్మానం పరమాత్మ స్మరేత్ స్మరిస్తాడు. కృతే చేసిన కర్మణి పుణ్యపాప కర్మాలు ఏషః ఈ విద్వాంసుడు ఆత్మరూపేణైవ ఆత్మగణే పశ్యతి చూస్తాడు. స యశ్చాయం పురుషే యశ్చ సావాదిత్య స ఏకః సయ ఏవం విద్వానేతే ఆత్మానగం శృణుతే అనేటువంటి వేదవాక్యాలు ఏ పురుషుడు తన యందు సూర్యుడిలో సమస్త భూతాలలో గల ఆత్మ ఒక్కటే అని ఎరిగి ప్రవర్తిస్తాడు, అలాంటి పురుషుడు పుణ్యపాపాలను అంతక
బ్రహ్మాని కంటే అభిన్నమైన ప్రత్యేగాత్మ ఎప్పుడు స్మరిస్తూనే ఉంటాడు. అంటే పుణ్యపాపాలు రెండు మిథ్య అనే అనుసంధానం చేత ఆ పుణ్యపాప చింత లేకుండా పోవటం వల్ల తత్ నిమిత్త దుఃఖ జ్ఞానికి కలగకే కలగ, వాటి వల్ల వచ్చే దుఃఖం కలగదు. అలాగే ఇదగం సర్వం యదయమాత్మ అనే శృతి ప్రకారం దేహేంద్రియాది ప్రవర్తనం చేత కలిగే పుణ్యపాప కర్మలు సర్వాన్ని ఆత్మే స్వస్వరూపమే అని భావించటం చేత ఆ పుణ్యపాపాలు జ్ఞానికి దుఃఖహేతువులు కావు అని ఉభైహే వైషయీతే ఆత్మానగు శృణుతే స్మృణుతే అనేటువంటి శృతి వాక్యం చెబుతుంది. భిజ్యతే హృదయ గంధి ఛిద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. ఇది మనకి గీతలో కూడా పరాపరి కార్యనిర్వహణ స్వరూపమైనటువంటి తస్మిన్ ఆ బ్రహ్మం దృష్టే సతి చూడబడగ హృదయ గ్రంథి చిదచిద్గ్రంథి అంటే అన్యోన్యాధ్యాసం భిజ్యతే విడిపోత సర్వ సంశయా అన్ని అనుమానాలు భిజ్యంతే ఛేదింపబడు. అస్య ఈ జీవుడి యొక్క కర్మాలు క్షీయంతే క్షీణిస్తున్నాయి. నా భుక్తం క్షీయతే కర్మకల్పకోటి సతైరప్ అనే శాస్త్రస్థితి వల్ల అనాది అయిన ఈ సంసారంలో అనేక జన్మల నుండి సంపాదింపబడి పుణ్య పాప కర్మాల ఫలం కల్పకోటి శతం చేతనైన అనుభవింపక తీరదని చెబుతుంటే అకర్మ విషయమైన చింత జ్ఞానికి లేకపోవటం ఎలా? అది ఒక అనుమానం కలిగితే హిరణ్య గర్భాధిక పదం కంటే శ్రేష్టమై పరమాత్మ సాక్షాత్కరింపబడటం వల్ల అలాంటి ఆత్మసాక్షాత్కారం గలవాడి హృదయ గ్రంథి భేదింపబడుతుందని, అలా సాక్షాత్కరింపబడిన బ్రహ్మ వస్తువులు సంశయ విపర్యయ విషయాల వల్ల కలిగే సకల అనుమానాలు సందేహాలు సంశయాలు చీల్చివేయ నివర్తింపబడుతున్నాయని మూల జ్ఞానాన్ని సంకుచిత కర్మ కూడా నశిస్తుందని వేదరూపకమైన ఈ శ్లోకము యొక్క అభిప్రాయం. బుద్ధికి చిదాత్మకు గ్రంథిలాగా దృఢ సంశ్లేష రూపం కలిగి ఉండటం వల్ల హృదయ గ్రంథి అంటే అన్యోన్య అధ్యాసం. తమేవ విద్వానచేతి మృత్యుం బంధానచేతరః జ్ఞాత్వా దేవం పాశయాని క్షీణైః క్లేశైర్న జన్మభాక్. తమేవ ఆత్మని విద్వాన్ తెలుసుకొన్నవాడు మృత్యువు అచ్చేతి అతిక్రమిస్తు ఇతరః పంథ జ్ఞానం కంటే వేరొక మార్గం చ లేనే లేదు. దేవం స్వప్రకాశుడైన పరమాత్మ జ్ఞాత్వా తెలుసుకొని పాశహాని కామక్రోధాది రూపమైన బంధాలు పాశాల యొక్క హాని క్షయం భవతి కలుగు. క్లేశై పాశ శబ్దమే పేరుగల రాగాదులతోడి వ్యసనాలు క్షీణై నాశనం పొందుతుండగా జన్మభాగ్ జన్మాలను పొందినవాడు నా కాడు. కుర్వన్నేవేహ కర్మాణి
విద్యయామృతమశ్నుతే. ఇలాంటి శృతుల వాక్యాలలో కర్మణైవ హి సంసిద్ధి, భేషజం మహత్. ఇలాంటి స్మృతులలో జ్ఞాన సహిత కర్మ ముక్తి హేతువవుతుందని చెబుతుంటే, కేవల జ్ఞానం ముక్తి హేతువవుతుందని చెప్పటం ఎలా అంటే, ఈ చెప్పబడిన వాక్యాల భేషజ శబ్దాన్ని పాప నివృత్తి పరత్వం కలిగింపక ఉండటం చేత, సంసిద్ధి శబ్దం చేత జ్ఞాన సాధన చిత్తశుద్ధి చెప్పబడటం వల్ల, విద్యా శబ్దం చేత ఉపాసనం విధింపబడటం వల్ల కర్మముక్తి సాధనం కానే రదు. తమేవం విదిత్వాది మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ అనే శృతి పరమాత్మను ఎరిగిన వాడి మృత్యుయుక్తమగు సంసారం నుండి విముక్తుడవుతాడని, మోక్ష ప్రాప్తి జ్ఞానం తప్ప ఇతర సాధనం లేదని ఘంట వాయించి చెప్పి, అలాగే జ్ఞాత్వాదేవం మృత్యుప్రహాణి అనే శృతి జ్ఞానికి భావి జన్మ సహిత పరలోక బంధ దుఃఖం లేదు అని చెప్పి, కనుక బ్రహ్మజ్ఞానికి ఇహ సంబంధ దుఃఖం కాని, పరలోక సంబంధ దుఃఖం కాని లేదు. అంటే పునర్జన్మం కలగదు అంటే. కర్మాలు చిత్తశుద్ధి ద్వారా పరంపర జ్ఞాన సాధనాలు అవుతాయే కానీ కేవలం జ్ఞాన సాధనాలు కావు. కర్మాలు చిత్తశుద్ధి ద్వారా పరంపరా జ్ఞాన సాధన అవుతా కానీ కేవలం జ్ఞాన సాధనాలు కర్మలు కావు. అంటే జ్ఞానమే ఉండాలి. దేవం మత్వా హర్ష శోకౌ జహాత్యైవ ధైర్యవాన్ నయనం కృతాకృతే పుణ్యపాపి తాపయతః క్వచిత్. దేవం పరమాత్మ మత్వా తెలుసుకొని ధైర్యవాన్ ధైర్యం ఉన్న ధీరుడు అత్రైవ ఈ జన్మంలోని హర్షశోకౌ సుఖ దుఃఖాలను జగాతి వదిలిపెడుతను. ఏవం ఈ బ్రహ్మ విధుని కృతాకృతే చేయబడినట్టి చేయబడనటువంటి పుణ్యపాపి పుణ్యపాపాలు క్వచిత్ ఎప్పుడు నతాపయత శపింప తపింప చేయి. ఇష్ట అనిష్ట ప్రాప్తి హారం కొరకు పరిహారం కోసం జ్ఞానలందో ప్రవృత్తి కనబడటం వల్ల ఆత్మవేత్ దుఃఖాన్ని తరిస్తాడని చెప్పబడిన ఫలం శాస్త్రం చేత వినబడుతుందే కానీ అనుభవ సిద్ధంగా అది కనపడ. అంటే బ్రహ్మచర్యాది సాధన సంపన్నుడు తత్వజ్ఞానం చేత చిదానందాది స్వరూప రక్షణం కల పరమాత్మ అపరోక్షంగా తెలుసుకొని ఈ జన్మలోని విషయ లాభ అలాభ నిమిత్తక సుఖ దుఃఖాలను వదిలిపెడుతుంది. అధ్యాత్మయోగాధిగమేవ దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి అనేటువంటి శృతి దృఢ అపరోక్ష జ్ఞానం గలవాడి ఇష్ట అనిష్ట ప్రాప్తి పరిహారం కోసం ప్రవృత్తే లేదని ప్రతిపాది. కనుక ఆత్మవేత్త దుఃఖాన్ని తరిస్తాడు అంటం అనుభవ సిద్ధమే. అలాగే చేయబడని పుణ్యం చేయబడిన పాపం జ్ఞానికి తాపహేతువులు కావు. వాడు పుణ్యం చేసిన పాపం చేసినా వాడికి ఏమీ సంబంధం ఉండదు జ్ఞానికి అని పూర్వమైన శ్లోకంలో చెప్పబడిన అర్థంలో నయనం కృతాకృతే తప ఇది అనే యాజ్ఞవల్క్య బ్రాహ్మణ వాక్యాన్ని వర్తిస్తాం. పుణ్యం చేయబడినది అవుతూ
సుఖలక్షణ వికారాన్ని కలిగిస్తూ చేయబడనిది అవుతూ దుఃఖలక్షణ వికారాన్ని కలిగి దీనికి విపరీతంగా పాపం చెయ్యబడనిదగుతూ సుఖలక్షణ వికారం కలుగ చేస్తూ చేయబడి అవుతూ దుఃఖలక్షణ వికారాన్ని కలిగిస్తూ జ్ఞానికో నేను అవిక్రియ బ్రహ్మరూపుడు అనేటువంటి తత్వజ్ఞానం ఉండటం చేత పూర్వోక్త ద్వివిధ వికారహేతువు ఎప్పటికీ వాడికి మళ్ళీ కలగు ఒకసారి జ్ఞానోదయం అయిన తర్వాత. ఇత్యాది శ్రుతయో బహ్వ్య పురాణై స్మృతిభిः సహ బ్రహ్మజ్ఞానేనర్ధహాని ఆనందం చాప్యఘోషయత్. బహ్వ్యః అనేక రకాలైన ఇత్యాది శృతయ ఈ మొదలైన వేదాలు పురాణై పురాణాలతో స్మృతిభిః మనుస్మృతి మొదలైన వాటితో సహా కూడి కలిసి బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం కలగగ అనర్థహాని అనర్థ పరిహారాన్ని ఆనందం చాపి ఆనందాన్ని అఘోషయన్ ప్రకటించారు. వాడికి ఇంకేం బాధ లేదు. ఇహ చేద వేది ముఖ ప్రముచ్యతే ఇలాంటి శృతులు సర్వభూతస్తమాత్మానం గచ్చతి ఇలాంటి స్మృతులు క్షేత్రజ్ఞస్యాత్మ విజ్ఞాన విశుద్ధి పరమామత ఇలాంటి పురాణ వాక్యాలు బ్రహ్మజ్ఞానం చేత దుఃఖ నివృత్తి అవుతోందని ఆనందం కలుగుతోందని ఘోషిస్తున్నాయి. ఆనంద త్రివిధో బ్రహ్మానందో విద్యాసుఖం తథా విషయానంద ఇత్యాదు బ్రహ్మానందో వివిచిచ్యతే. బ్రహ్మానందమని తథా అదేవిధంగా విద్యాసుఖమని విషయానందమని ఇది ఈ రకంగా ఆనందం త్రివిధ మూడు రకాలుగా వివిచ్యతే విభజింపబడి బ్రహ్మానందం విద్యానందం విషయానందం అని ఆనందం మూడు రకాలు. అందు బ్రహ్మానందాన్ని ఇప్పుడు నిరూపిస్తున్నా. భృగు పుత్ర పితుశ్రుత్వా వరుణాద్ బ్రహ్మలక్షణం అన్నప్రాణమనోబుద్ధి స్వత్వానందం త్యక్త్వానందం విజగ్జివాన్. భృగు మహర్షి పితు తండ్రి అయిన వరుణాత్ వరుణుడి వల బ్రహ్మలక్షణం పరబ్రహ్మలక్షణాన్ని శ్రుత్వా విని అన్నప్రాణమనోబుద్ధుల శక్త్వా వదిలేసి ఆనంద స్వరూపమైన బ్రహ్మాన్ని విజిజ్ఞాన్ అంటే తెలుసుకున్నాడు. భృగువు యొక్క తండ్రి అయిన వరుడిని వలన బ్రహ్మస్వరూపాన్ని విని అన్నమయ మొదలైన కోశాలలో బ్రహ్మలక్షణాలు అనుభవించకుండా ఆ కోశాల బ్రహ్మత్వం లేదని నిశ్చయించుకొని ఆనందమయ కోశంలో పంచమానయత్వం చేత బ్రహ్మపుచ్చంతి ప్రతిష్ట అనే శృతి వలన తెలియబడుతోందని బింబభూతమైనటువంటి ఆనందాన్ని బ్రహ్మ లక్షణ యోజనతో బ్రహ్మతత్వాన్ని తెలుసుకో అంటే ఆనంద బింబాన్ని బ్రహ్మత్వాన్ని నిశ్చయంగా అర్థం చేసుకో. ఆనందాదేవ భూతాన్ని జాయంతే తేన జీవన తేషాం లయశ్చ తత్రాతో బ్రహ్మానందో న సంశయః. భూతాని ప్రాణులు ఆనందాదేవ ఆనందం వల్లనే జాయంతే పుడుతున్నాయి. తేన
ఆ ఆనందం చేతని జీవనం బతుకుతున్నాయి, స్థితి కలుగుతుంది, భవతి అవుతారు. తేషాం ఆ భూతాల యొక్క లయ అవసానం కూడా తత్ర ఆ బ్రహ్మంలో భవతి అవుతుంది. అత ఈ కారణం చేత బ్రహ్మం ఆనంద ఆనందస్వరూపమే, న సంశయ సందేహం లేదు. ఆనందాధ్యేవ ఖిల్వమాన్ సంవిశంతి అంటే ప్రాణులు గ్రామ్య ధర్మ నిమిత్తకానందం వల్లనే పుడుతున్నాయి. ఆ ప్రాణులు విషయభోగాదిక నిమిత్తమైన ఆనందం చేతనే జీవిస్తాయి. అలాగే ఆ ప్రాణుల యొక్క లయం సుషుప్తి సంబంధమైన స్వరూపభూతానందంలోనే కలుగు అనే శృతివాక్య ప్రకారం సుషుప్తిలో ఆనంద అనుభవం కంటే ఇతర అనుభవం ఎవ్వడికీ లేని కారణంగా ఆనందం బ్రహ్మమే అవుతుందని ఈ పౌషుప్తానంద అనుభవం సౌషుప్త సుషుప్తిలో పొందే ఆనందం సర్వ అనుభవ సిద్ధం అవ్వటం వల్ల ఈ అర్థంలో సంశయం అనుమానం లేదు అన్నారు. భూతోత్పత్తే పురా భూమా త్రిపుటి ద్వైతవర్జన జ్ఞాత జ్ఞాన జ్ఞేయ రూప త్రిపుటి ప్రళయేహినో. భూతోత్పత్తే పురా భూతాలు పుట్టటానికి పూర్వం త్రిపుటి ద్వైతవర్జన త్రిపుటి రూపమైన ద్వైతం లేకపోవటం భూమ దేశకాల వస్తువులలాగా పరిచ్ఛేదం లేని పరబ్రహ్మం అస్థి ఉంటాడు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూప జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూప తెలిసేవాడు తెలుసుకునేవాడు తెలియబడి అనే త్రిపుటి ప్రళయకాలం సమయంలో నో లేదు, హీ ఇది ఇవి ప్రళయంలో లేదు. ఎత్ర నాణ్యత్ పశ్యతి స భూమా అనేటువంటి శృతి ఏ పరమాత్మలో వేరు ఏది చూడబడదు, అన్యం ఏది వినబడదు, ఇంకొకటి ఏది ఎర్రగబడదు. ఆ పరమాత్మ భూమ అనే శబ్దం చేత చెప్పదగింది. అంటే అందులో పరమాత్మ తప్ప ఇంకొకటి ఏది కనపడదు, వినపడదు, చూడబడదు. అది ఆకాశాది పంచభూతాలు తద్భూత కార్యాలయ జల ఆయు అజాండదాది నానావిధ భూతాలు పుట్టుక కంటే సృష్టి కంటే పూర్వం జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయాలనేటువంటి త్రిపుటి లేకపోవటం చేత దేశ కాల వస్తు పరిచ్ఛేదం లేని భూమ శబ్దం చేత చెప్పబడినదగిన పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఈ ప్రళయ కాలంలో బ్రహ్మ ఇతరం ఏది లేదు, బ్రహ్మం తప్ప ఇంకొకటి. అది ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పినమ్మ. విజ్ఞానమయ ఉత్పన్నో జ్ఞాతాజ్ఞానం మనోమయ జ్ఞేయా శబ్దాదయో నైత త్రయముత్పత్తితః పుర. ఉత్పన్న పరమాత్మ వలన పుట్టిన విజ్ఞానమయ విజ్ఞానమయుడైన జ్ఞాత అనబడు. మనోమయం మనోమయ కోశం జ్ఞానం జ్ఞానమని చెప్పం. శబ్దాదయ శబ్దాది విషయాలు జ్ఞేయా జ్ఞేయాలని చెప్పబడు. ఏతత్రయం ఈ త్రిపుటి మూడు కూడా ఉత్పత్తితః పుర జగదుత్పత్తికి పూర్వం నా లేవు. పరమాత్మ వల్ల పుట్టిన బుద్ధి ఉపాధిక జీవుడు అంటే విజ్ఞానమయ కోశ జ్ఞాత అవుతారు. మనస్సులో ప్రతిబింబ రూపాన్ని పొంది
మనోమయ కోశ శబ్దం చేత చెప్పదగిన చైతన్యం జ్ఞానమవుతుంది. శబ్దాది విషయాలు 5 జ్ఞేయాలు అవుతాయి. ఇవి 3 జగత్తుతో పాటు పుట్టాయి, కానీ అంతకు పూర్వం లేవు. తయాభావేతు నిర్ద్వైతః పూర్ణ ఏవానుభూయతే సమాధి సుక్తి సుముచ్ఛాసు పూర్ణ సృష్టేః పురా తథా. తయాభావేతు ఈ 3 లేనప్పుడు సమాధి సుషుప్తి మూర్ఛాసు సమాధిలో గాఢ నిద్రలో మూర్ఛలో నిర్ద్వైతః ద్వైతం లేని పూర్ణయే పరపూర్ణాత్మయే పరిపూర్ణ ఆత్మయే అనుభూయతే అనుభూవింపబడుతాం. తథా అలానే సృష్టేః పుర సృష్టికి పూర్వం అనుభూయతే అనుభవింపబడు. సమాధి సుషుప్తి మూర్ఛ సమయాలలో జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపమైన ద్వైతం లేదంతా ఒకటి. కనుక ఈ అవస్థలన్నిటిలో పరిపూర్ణమైన బ్రహ్మమొక్కటే ప్రకాశిస్తుంది. ఇక్కడ విద్వదనుభవం కొరకు సమాధి, సర్వజన అనుభవం కొరకు సుషుప్తి మూర్ఛలను గ్రహించాలి. అందరికీ అర్థం అవ్వదు. యో భూమా ససుఖం నాల్పే సుఖం త్రేధా విభేదిని సనత్కుమార ప్రాహైవం నారదాయాతి శోకినే. యో భూమా ఏది వ్యాపకమైన బ్రహ్మము సహ అది సుఖం సుఖస్వరూపాన్ని త్రేధా 3 విధాలుగా విభేదిని భేదించటం వంటి అల్పే పరిచ్ఛిన్నమైన ద్వైతంలో సుఖం నా లేదు. ఏవం ఇలా అతి శోకిని బాగా దుఃఖిస్తున్న నారదుడి కోసం సనత్కుమారుడు ప్రాహా చెప్పాడు. ఒక విషయం ఏం చెప్పాడు? పూర్వోక్త భూమ శబ్దవాచ్యుడైన పరబ్రహ్మంలో దుఃఖహేతువు లేకపోవటం వల్ల ఆయా అఖండ పరమాత్మ కంప్లీట్ అంటవా సుఖరూపుడే అవుతాడని త్రిపుటి భేదంగా పరిచ్ఛేద వస్తు ద్వైతంలో సుఖం లేదు కనుక దుఃఖితుడవుతాడని నారదుడి కోసం సనత్కుమారుడు చెప్పినట్టు యో వై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్ అనే చాందోగ్య ఉపనిషత్తు శృతి చెప్పి నా పురాణాస్పందమేవాసం వేదాన్ శాస్త్రాన్ని వివిధాని చ జ్ఞాత్వా అప్యనాత్మవిత్వేన నారదో శుశోచ. నారదుడు సపురాణాన్ పంచవేదాన్ అది పురాణాలతో కూడి పంచవేదాలు 5 వేదాలను వివిధాని అనేక విధాలే శాస్త్రాలను జ్ఞాత్వాపి తెలుసుకొని కూడా అనాత్మవిత్వేన ఆత్మజ్ఞానం లేకపోవటం అతి సుశోచగా బాగా దుఃఖించ. సర్వవేద శాస్త్ర పురాణ ఇతిహాసి ఆది ఆత్మస్వరూప సాక్షాత్కారం కలగకపోవటం చేత శోకం కలిగిన నారదుడు సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళాడని ఇందాక చెప్పిన దాన్ని అన్వయించు. దీనిని తీసి సద్గురు కటాక్షం వల్ల తప్ప శాస్త్ర పర్యాయ మాత్రం వల్లనే బ్రహ్మజ్ఞ స్వరూప సాక్షాత్కారం లభింపదు అని తెలుసుకోమని చెప్తున్నారు. మిగతా విషయాలు రేపు తెలుసు.